నమస్కారం అండి. ఈనాడు గుడిపూడి గ్రామంలో శ్రీ గరికపాటి మాధవరావు గారు అలర్ట్ మెసేజ్ సిస్టంలో గ్రామంలో నీటి సమస్య పట్ల బోర్వెల్స్ సక్రమంగా పనిచేయట్లేదని అలర్ట్ మెసేజ్ సిస్టమ్ ద్వారా గౌరవనీయులైన పెద్దలు శ్రీ నారా లోకేష్ గారు మంత్రివర్యుల గారి దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళారండి. వారి యొక్క ఆదేశాల ప్రకారము మంత్రివర్యులు ఇచ్చిన మార్గదర్శక సూచనల ప్రకారము గ్రామంలో మేము పర్యటించి ఆ బోర్వెల్ని మరమ్మతులు రిపేర్ చేసుకొని గ్రామంలో కలిగిన ఒక ట్యాంకును 2 సార్లు అంటే 60,000 లీటర్ల ట్యాంకును 2 సార్లు మంచినీటి సరఫరా చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న గణాంకాలు అంటే ప్రజలు ప్లస్ పశు గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ 40 లీటర్ల నీటి సరఫరా చేయడానికి సుమారు 1,20,000 లీటర్ల ట్యాంకులు నీటి సరఫరా చేయడమే కాకుండా వాళ్ళ యొక్క నీటి లభ్యత వనరులను దృష్టిలో పెట్టుకొని రోజుకు 4,000 లీటర్ల ట్యాంకర్ల కెపాసిటీ కలిగిన 6 ట్రిప్పులను వేయిస్తూ 1,50,000 నీటి లీటర్లని సరఫరా చేస్తున్నామండి. దీనికి ఇక్కడ గ్రామీణ ప్రజానీకం కూడా చాలా మంచిగా చాలా గొప్పగా మంత్రివర్యులు మాకు ఇచ్చిన సూచనలను గ్రామాల్లో తీసుకుని వెళ్ళి మేము క్షేత్రస్థాయిలో పనిచేయటం వలన మాకు వీళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ రావడం జరిగిందండి. దీనికి ప్రధాన కారణం మంత్రివర్యులు ఇచ్చిన సూచనలు, ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన విలువైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఈనాడు నీరు చెట్టు కింద కూడా మంచినీటి ట్యాంకుని శుభ్రపరచుకొని రేపు రాబోయే మన కెనాల్ వాటర్ను కూడా పూర్తి స్థాయిలో నింపుకొని ఈ చెరువును కూడా పూర్తి స్థాయిలో నింపుకొని ఈ చెరువు ద్వారా కూడా మన గ్రామంలో మంచినీటిని పూర్తి స్థాయిలో ఇవ్వగలమని తెలుస్తున్నామండి. వారు ఇచ్చిన స్ఫూర్తిని మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటానికి అదేవిధంగా పనిచేయడానికి చాలా గొప్పగా మాకు దేవుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నామండి. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకం కింద కూడా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఇక్కడ ఈ ఆర్ఓ ప్లాంట్ని క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఏర్పాటు చేసుకొని మంచిగా నీటిని సరఫరా చేస్తున్నామండి. దీనికి మంత్రివర్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానండి.